ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. దినవృత్తాంతాల 2వ గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, రాజైన ఆశా విషయములో, యోధా విషయములోనూ దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అయినా సరే వీరు మాత్రం దేవుణ్ణి అనుసరించే విషయంలో బలహీనంగా ఉన్నారు. దేవుని మార్గాలలో వారి పాదాలు తొట్టిల్లాయి. వీరి మనసులు నిలకడగా లేవు. అందుకని దేవుడు వారిని హెచ్చరించాడు. మీరు నాతో ఉంటే నేను మీతో ఉంటాను, మీరు నన్ను విడిచిపెట్టేస్తే నేను మిమ్మల్ని విడిచిపెట్టేస్తాను అని అన్నాడు. వారి పొరుగు రాజ్యాన్ని దేవుడు వారికి ఉదాహరణగా చూపించాడు. వారు ఎంతగా దేవుని మీద తిరుగుబాటు చేశారో, అయితే వారు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు వారిని ఎలా కనికరించాడో తెలియజేశారు. వారిని తన మార్గాలలో స్థిరపరిచి నీతి విషయంలో వీరిని బలవంతులుగా చేయాలని దేవుడి ఉద్దేశం. అదేవిధంగా దేవుడు మన విషయంలో కూడా ఆయనకి ఆలోచన ఉంది. అందుకని స్తుతికి పాత్రుడైన దేవుని మనము పూర్ణ హృదయముతో సేవిద్దాం. దేవుణ్ణి సేవించటం మంచి కార్యమని చేస్తే అది సంపూర్ణమైనది. దాన్ని మనం గ్రహించాలి. మనము మంచి తీర్మానంతోనూ వివేకంతోనూ ఆయన్ని సేవిస్తే ఆ దేవుని పనిలో మనకి మంచి బహుమానం లభిస్తుంది. అలాగే మన ప్రభువునందు మన ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి ప్రభువు కొరకు పనిచేద్దాం. మరి ఒక విషయం ఏంటంటే, అశ్రద్ధతో పనిచేస్తే మనకు బహుమానం దొరకదు. పూర్ణ మనసుతో మనల్ని మనం దేవుని పనికి అప్పగించుకుంటే మనం గొప్ప అభివృద్ధిని చూస్తాం. నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో ఈ లేఖనం, ఈ వాగ్దానం నీకు వినబడింది, ఇది నీకు చెందుతుంది. అందుకని మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి, మీ కార్యము సఫలమవుతుంది. ఈ లేఖనాన్ని బట్టి నిరీక్షణతో ధైర్యంతో ముందుకు కొనసాగు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. అటు బాధ్యత దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు తన మాటలు నీ కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మేము ధైర్యంగా ఉండాలంటే అది మిమ్మును బట్టే కదా. మిమ్మును బట్టి మేము నిరీక్షణ ధైర్యం కలిగి ఉండగలుగుతాం కదా. కాబట్టి మేము మిమ్మును కలిగి ఉన్నప్పుడు మేము మా జీవితంలో అన్నిటినీ కలిగి ఉండగలుగుతాం కదా. మరి మేము ధైర్యంగా ఉండడానికి ఏం చేయాలో నేర్చుకోవడానికి కృప చూపించారు. ఆ రీతిగా చేయగలగటానికి, కొనసాగలగటానికి సహాయం చేయండి. వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లల్ని, వీరి కుటుంబాన్ని, వీరు కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. మరి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భము లేని వారికి ఇచ్చి
గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇచ్చి ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇవ్వమని, వీరిని కలిగినంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.